టైమింగ్ కూడా చాలా బాగుంది. కామెడీ కూడా దానికి ఏదో స్పెషల్ గా దానికి ఒక ప్లేస్ ఇచ్చి కామెడీ డౌన్ బ్రో మైకిల్ డౌన్ వెరీ ఎంటర్టైనింగ్. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ, ఫ్యామిలీతో చూడగలిగే మూవీ. చాలా బాగుందండి. ఎక్సలెంట్ అండి. ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా బాగా చేశారు. సూర్య గారు అయితే ఇట్స్ లైక్ హైలైట్ ఆఫ్ ది మూవీ. ఆయన యాజ్ అ మాస్ విలన్ చాలా బాగా చేశారు. కొంచెం లాగ్ ఉంది అంటున్నారు మేడం, అలా మీకు ఎలా అనిపించింది? లాగ్ అంటే సెకండ్ హాఫ్ లో కొంచెం ఫైట్స్ అవి కొంచెం డ్రాగ్ ఉన్నాయండి. బట్ ఇట్స్ వెరీ నైస్ అండి. అంటే పోటీ పడి చేశారండి, ఎవరికి వాళ్ళే. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి, ఎవరికి వాళ్ళే. ఎందుకంటే నాని గారి నుంచి మనం ఇట్లాంటి ఈ సైడ్ పర్ఫార్మెన్స్ అయితే మనం చూడలేదు. సో సూర్యతో అట్లాంటి పర్ఫార్మెన్స్ అంటే అమేజింగ్ అండి. మ్యూజిక్ ఎలా అనిపించింది మేడం? మ్యూజిక్ విజయ్ గారు చాలా బాగా ఇచ్చారండి. ఐఎమ్ మ్యూజిషియన్, సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఫిలిం కి తగ్గ బ్యాక్గ్రౌండ్, ఫిలిం కి తగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ అండి. ఎవరి పార్ట్ వాళ్ళు చాలా బాగా చేశారు. వెరీ నైస్. లిరిక్స్ అంటే ఏమో అండి, స్పెషల్ గా సాంగ్స్ అయితే ఇప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు చాలా బాగున్నాయి. మ్యూజిక్ స్పెషల్ గా ఓన్లీ మ్యూజిక్ అని చెప్పి సరిపోదా శనివారం మూవీ ఎలా ఉంది? అందరూ ఫ్లాప్ అంటున్నారు, నీ అభిప్రాయం ఏంటి? ఎవ్వడో ఏదో అంటాడు అన్న. సినిమా చూసాను, జనం చెప్తాను, సినిమా చూసాను నేను. బ్లాక్ బస్టర్. సరిపోదా శనివారం కాదు ఇది. రికన్నా సావ మింగ శనివారం భయ. పూత ర్యాంప్ పడితే సినిమా భయ, రప్పాడించే సినిమా భయ. ప్రతి ఒక్క నీకు డాన్స్ కావాలా, డాన్స్ ఉంది. అంటే పైసన్స్ కావాలా, పైసలు. ఇది ఏదో కొత్త డాన్స్ సినిమా కాదు భయ. రాజమౌళి సినిమా బోయపాటి సినిమా ఫీలింగ్ కలుగుతుంటది. ఇది చెప్తున్నా, చింతపండు రసం బేరం కష్టమన్నా. వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడకపోతే మీ కర్మ. ప్రతి ఒక్క సినిమా నిజంగా నాకు బాగా అంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఈ సినిమా ప్రాణం పోసాడు భయ నాని. ఇది ఇప్పుడు ఎంత లాగ్ ఉందంట సెకండ్ హాఫ్ లో, ఎవరు చూస్తారు చెప్పు? 2 గంటల 53 నిమిషాలు ఎంత ఉందంటే సినిమా. ఒక్క నిమిషం నన్ను అడగని. నంబరు సినిమా బాలని చెప్పండి, టికెట్ డబ్బులు రిటర్న్ చేస్తా. ఇంతగా దమ్ముందా సవాల్కి. ఐఎమ్ రెడీ టు ఫైట్. అందుకోసం సినిమా చాలా బాగుంది. 100 కోట్లు కొట్టే సినిమా భయ. ఒకటి అరటి పండు జాపాడి సినిమా 100 కోట్లు కొడితే బాగుండు. ప్రతి ఒక్క సినిమా కాంటే నీకు మదర్ సెంటిమెంట్ కావాలి, మదర్ సెంటిమెంట్ ఉంది. ఫైట్ సీన్స్ కావాలి, ఫైట్స్ ఉంది. నీకు లవ్ కావాలా, లవ్ ఉంది. ఇంకేం కావాలన్నా నీకు? అంటే సుందరాని ఎంత బాగుంది సినిమా. ప్రతి ఒక్క సీన్ చాలా బాగా అనిపించింది. అంటే సుందరానికి ఇది 2 సేమ్ స్క్రీన్ ప్లేలు. చెప్పేది పోల్చకండి దయచేసి. 2 సేమ్ స్క్రీన్ ప్లేలు. జస్ట్ అదే క్లాస్ మూవీ, ఇది మాస్ మూవీ. అంత మించి పెద్ద తేడా ఏం లేదు. అందులో విలన్ లేడు, ఇందులో విలన్ ఉన్నాడు, అది ఒక్కటే అంటున్నారు. దాని మీద అభిప్రాయం ఏంది? అంతే సుందరానికి ఇక్కడ మనం మాట్లాడే సమస్య కాదు. ఇది దసరా లాంటి మూవీ. దసరా మించి ఉండబోతుంది. దసరా ఏంటంటే మనకు దసరా అనేది కంప్లీట్ ఒక మంచి సినిమా బ్రో. అది స్టోరీ అలాంటి మూవీ. అసలు ఏముంది దీంట్లో? స్టోరీ ఏముంది? అంత రేంజ్ ఏముంది అసలు స్టోరీ? సెంటిమెంట్స్ అన్న. నువ్వు ఎక్కడ చూసావన్నా? మండే టు ఫ్రైడే కొట్లాడాడు, ఓన్ సాటర్డే రోజు కొట్టాడు. ఎట్లాంటి సినిమా ఎక్కడ చూసావన్నా? అసలు డిఫరెంట్ మూవీ. అంటే చాలా రాముడు మంచి బాగా ఉన్న వ్యక్తి ఒక రాక్షసు లాగా మారుతాడు సాటర్డే రోజు. అంత బాగుంటుంది అన్న. ఎక్కడ ఉందన్న? ఏ సినిమాలో ఉందన్న? అంత బాగుంది. నాని యొక్క పర్ఫార్మెన్స్ ఉంటా భయ. నిజంగా ఏ సినిమాలో ఎట్లా అదే సినిమాలో నాని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. ఈ సినిమాలో కూత ర్యాంప్ ఆడిచాడు, రప్పాడించాడు భయ. నిజంగా ప్రతి ఒక్క సీన్ చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క ఫ్యాన్ నిజంగా పోతారు, మత్తి పోతారు అన్న ఫీలింగ్ కలిగింది. ప్రతి ఒక్క మెగా ఫ్యాన్ కానీ, నాని ఫ్యాన్ కానీ, ఏ ఫ్యాన్ కానీ ప్రతి ఒక్క ఫ్యాన్ సినిమా కనెక్ట్ అవుతారు భయ. అంత బాగా అనిపించింది. హెచ్ఎస్సీ డామినేట్ చేశాడు బాగా నానిని భయ. ఎవరన్నారు భయ? సినిమా నేను చూసాను కదా, నేను చెప్తున్నా. సినిమా చాలా బాగుంది. నా పేరు పవన్ కుమార్, 799 మీకు నిజం సినిమా బాగా నేను మింగును భయ. మింగండి సినిమా బాగా. అంత బాగా సినిమా చాలా బాగుంది. అరే రెస్పెక్ట్ ఇవ్వండి భయ. నిజంగా ఆడెవడో పూల చొక్కానో రావణో ఎవడెవడు చెప్పిన ఎందుకు నమ్ముతారు భయ? మేము చెప్తున్నా నమ్మండి. నిజం సినిమా చాలా బాగుంది. అరే ఇట్లాంటి సినిమా కూడా ఇంకా చెప్పదు ఎందుకు భయ? నిజంగా అంత కష్టపడి సినిమా చేశాడు, అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంతకన్నా ఏమిటో ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుంది భయ సినిమాలో. అంటే ప్రతి ఒక్కరు ఈజీగా అంత ఈజీగా అంటే ఎమోషన్ అయిపోతారు. అక్కడ సీసారే గుండెలు పిండేసిన ఫీలింగ్ అవుతుంటారు. సినిమాలో నెగిటివ్స్ లేవా? ఉన్నప్పుడు కూడా సినిమా చాలా స్టోరీ అని చెప్తున్నా. ప్రతి ఇంటికి రావాలి కరెంట్ సినిమాలో ఉంది మంచి కంటెంట్. పెయిడ్ ప్రమోషన్ నువ్వు చెప్తున్నా కాబట్టి నేను టికెట్ చూపిస్తా. అండపా సినిమా బ్లాక్ బస్టర్. మూవీ టీమ్ లో కుర్రాడివా భయ్యా? నేను కామన్ మ్యాన్ భయ్యా. కామన్ మ్యాన్ సినిమాకి వెళ్ళొద్దా? కామన్ మ్యాన్ సినిమా చూడొద్దా? కామన్ మ్యాన్ రివ్యూ చెప్పొద్దా? అంత బాగుంది. ఒక కామన్ మ్యాన్ మా నాన్న కామన్ మ్యాన్ వచ్చాడు. ఒక కామన్ మ్యాన్ సినిమా వస్తాము. చాలా బాగుంది. ఎప్పుడు అయితే నాన్న సినిమా బాగాలేదంటే వాడిని చెప్తున్నా. బాగుంది చెప్తున్నా. చాలా బాగుంది సినిమా అయితే. ఇంకా భయ్యా సరిపోదా శనివారం సినిమా? మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. కూరలో వేస్తాం కారం. ఇప్పుడే చూసాను భయ్యా సరిపోదా శనివారం. భయ్యా నా గుండెలో ఉంటాడు నా ఫ్రెండ్. రేపటి నుంచి సరిపోదా శనివారం సినిమా అవుతుంది. ప్యాన్ ఇండియా లెవెల్లో ట్రెండ్ భయ్యా. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. అరటి పండు తిన్న తర్వాత చెత్తలో పడేస్తాం తొక్క. యూట్యూబ్ లో బేకార్ రివ్యూస్ ఇచ్చేది పూల చొక్క. ఈ సినిమా కూడా బాగలేదని రివ్యూ ఇస్తే పగులుతి పక్క. నిజంగా చెప్తున్నా భయ్యా. పూల చొక్క, రావణ్ పరి ఇలాంటి పెద్ద పెద్ద యూట్యూబర్స్ అని చెప్పి 6 lakhs సబ్స్క్రైబర్స్, 4 lakhs సబ్స్క్రైబర్స్ పెట్టుకొని ఆ సినిమా బాగలేదు, ఆ చచ్చిపోయింది, సినిమాని చంపేసిండు డైరెక్టర్,
దాంట్లో లైటింగ్ బాగాలేదు, దాంట్లో డైరెక్షన్ బాగాలేదు, నా లౌడ బాగాలేదు, నా లస్సన్ బాగాలేదు అని చెప్పి సినిమాలను చంపేస్తున్నారు. భయ్యా నువ్వు 10 నిమిషాలు తీసిన వీడియోనే నీకు బాగా రాలేదని ఇంకొక టేక్ తీసుకుంటావు. అలాంటిది ఒక సినిమాని లక్షల్లో కోట్లలో చూసే జనాలకు నచ్చాలని చెప్పి ఒక డైరెక్టర్ రాత్రనక పగలనక ఎండనక వాననక సినిమాని తీస్తాడు భయ్యా. అలాంటి కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన తర్వాత నువ్వు ఒక 300 రూపాయలు పెట్టి సినిమా చూసి ఏం చెప్తావు భయ్యా? సినిమా బాగలేదు, నచ్చలేదు, పెద్ద రాడు దింపిండు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంది బ్రో? ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్పు. సినిమా బాగుందన్న. సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు. సినిమా పిచ్చ పీక్స్ లో ఉంది. ఒక న్యాచురల్ స్టార్ గారు నాని గారు తీస్తే సినిమా ఏ విధంగా ఉంటుందో దానికంటే బాగుంది. ఆయన చేసిన యాక్టింగ్ ఊర మాస్ లెవెల్లో చూపించిన డైరెక్టర్ ఆత్రేయ గారు అయితే సినిమాలో ఒక్క దగ్గర ఉన్న ఎర్రర్ కనిపించకుండా సినిమా తీసింది. ఇప్పుడు గతంలో నువ్వు కూడా ఇక్కడ రివ్యూలు నీకు నచ్చలేదని చెప్పావు, మరి ఇప్పుడు నువ్వు పోల్చకోవాలని తగులుకున్నావేంది? అన్న అర్థం కాలేదు. ఇప్పుడు గతంలో నువ్వు కూడా అది నచ్చలేదు ఇది నచ్చలేదు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చావు. ఇప్పుడు నువ్వు రావణోళ్ళు పోల్చక్క వాళ్ళు నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారని ఇప్పుడు వాళ్ళు నువ్వు కామెంట్ చేయాల్సిన అవసరం ఏంది? నేనన్నా ఇంకో సినిమా ప్రతి ఒక్క సినిమాని సంపలే నేను. ఒక్క సినిమాకి నెగిటివ్ చెప్పిన మొత్తం ఏనన్నా ఒక్క సినిమాకి నెగిటివ్ చెప్పిన అది భారతీయుడు 2 సినిమా అంతే. వేరే ఏ సినిమాకి నెగిటివ్ గా చెప్పలేదు. ఆ సినిమా బాగలేదని ఒక కోట్లలో ప్రేక్షకులు కూడా ఒప్పుకున్నారు. ఆఖరికి కమల్ హాసన్ గారు కూడా ఒప్పుకున్నారు. సినిమా ఇది బాగలేదు, నెక్స్ట్ పార్ట్ బాగుంటదని చెప్పి. అదొక్క సినిమాకి చెప్పిన. నువ్వు పోయి చూడు యూట్యూబ్ లో పూల చొక్క ప్రతి సినిమాని చంపేస్తాడు. ఇలాంటి సినిమాని చంపేస్తాడు. కల్కి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి నేను 2.9 టమాటోస్ ఇస్తున్నా అని చెప్పాడు. అతనికి నచ్చలేదేమో. అన్నా నీకు నచ్చకపోతే నువ్వు ప్రతి సినిమాని చంపాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అతను రివ్యూ అంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పే రివ్యూ అంతేనా? అతను చెప్పిన ఒక రివ్యూ వల్ల సినిమాకి నష్టం ఏం జరగదే. అతను ఒక చెప్పే రివ్యూ వల్ల సినిమాకి నష్టం జరగడం కాదు. మరి దాని మీద నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? తనని నమ్మి తన యొక్క యూట్యూబర్స్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళెంతమంది. ఇప్పుడు నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్వి, నువ్వు ఒక సినిమా గురించి ఏదన్నా ఒక చెప్పినప్పుడు నువ్వు ఒక ప్రొడక్ట్ బాగుందని చెప్తే ఇప్పుడు ఏమంటావు? పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక ప్రొడక్ట్ కొనమని చెప్తే ప్రేక్షకులు మొత్తం ప్రజలు పోయి కొన్నారా? అది ఒక పాయింట్. 6 లక్షల మంది నిన్ను ఫాలో అయ్యి నీ మీద ఒక హోప్ పెట్టుకొని నువ్వు సినిమా చూసిన తర్వాత దాని యొక్క కాన్సెప్ట్ చెప్తావని చెప్పి మంచి కాన్సెప్ట్ చెప్తే సినిమా బాగుంటే చూద్దామని చెప్పి అనుకున్న ప్రేక్షకులని మోసం చేస్తున్నావు కదా. ఇప్పుడు నేను ఒక సబ్స్క్రైబర్నే. అలా నేను కూడా సినిమా చూస్తా ఫస్ట్ షోనే. ఇప్పుడు వాళ్ళ కామెంట్ల కింద ఒకటి చూసుకుంటే ఆ సినిమా చెప్పిన తర్వాత కూడా తన సబ్స్క్రైబర్సే చూసిన తర్వాత సినిమా బాగుందనా ఇలా ఎందుకు చెప్తున్నావు అని చెప్పి కామెంట్లు కూడా ఉంటాయి. అది ఇప్పుడు గమనించారు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు అనే ఒక పాయింట్ మాట్లాడుతున్నారు కానీ సినిమా బాగుంటే బాగుందని చెప్పు, బాగాలేకపోతే బాగలేదని చెప్పు. కాదంటలేను. మొత్తం సినిమాని చంపేస్తున్నారు. నేను మొన్న డబల్ స్పాట్ సినిమా వచ్చింది, డబల్ హెడ్ ఏక్ అని పెట్టిన టైటిల్. ఒక సినిమా వస్తుంది రాడ్ అని పెడతాడు, ఇంకొక సినిమా వస్తుంది తలనొప్పి అని చెప్పారు. అది కాదన్నా సినిమా ఇంత బాగాలేదు, సరే దీనికంటే మంచిగా తీస్తే చూడాలనిపిస్తుంది అని చెప్పేసి అంతే. చూడడం వేస్ట్. లాస్ట్ కి వచ్చేసేసి మీకు నచ్చితే మీరు చూసుకోండి అని ఒక కాన్సెప్ట్ చెప్పేసేసి పూసేస్తాడు. కూర్చో అంటే